గతేడాది నవంబర్లో విడుదలైన కన్నడ రివెంజ్ థ్రిల్లర్ మర్యాదే ప్రశ్నే సినిమా 7 నెలల తర్వాత సన్నెక్స్ట్ ఓటీటీలోకి రాబోతోంది. అమెజాన్ ప్రైమ్ తర్వాత ఇది రెండో ఓటీటీ ప్లాట్ఫామ్. థియేటర్లలో గతేడాది నవంబర్లో రిలీజ్ అయిన కన్నడ రివెంజ్ థ్రిల్లర్ మూవీ మర్యాదే ప్రశ్నే. ఈ సినిమా గతంలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్కు వచ్చింది. అయితే 7 నెలల తర్వాత ఇప్పుడు సన్నెక్స్ ఓటీటీలోకి కూడా రాబోతోంది. ఆ వివరాలేంటో చూడండి. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో రివెంజ్ థ్రిల్లర్ మూవీ మర్యాదే ప్రశ్నే. అంటే ఇది గౌరవానికి సంబంధించిన ప్రశ్న అని అర్థం. ఈ సినిమా గతేడాది నవంబర్ 22న థియేటర్లలో రిలీజై ఓ మోస్తరు రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ప్రైమ్ వీడియోలోనూ స్ట్రీమింగ్కు వచ్చింది. అయితే ఇన్ని రోజుల తర్వాత ఈ మూవీ సన్నెక్స్ ఓటీటీలోకి కూడా అడుగుపెడుతోంది. తీర్పు వచ్చేసింది. గౌరవానికి సంబంధించిన ప్రశ్నగా మొదలై నిజం కోసం సాగే పోరాటంగా మారింది. మర్యాదే ప్రశ్నే జూన్ 13 నుంచి సన్నెక్స్లో స్ట్రీమింగ్ కానుంది అనే క్యాప్షన్తో ఆ ఓటీటీ ఈ విషయానికి వెల్లడించింది. మర్యాదే ప్రశ్నే సినిమాను నాగరాజ్ సోమయాజి డైరెక్ట్ చేశాడు. రాకేష్ అడిగ, సునీల్ రావ్, పూర్ణచంద్ర మైసూర్, తేజు బెలవాడి, ప్రభు, రేఖా కుడిగిలాంటి వాళ్లు నటించారు. ఈ సినిమా ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. సూరి, సతీష, మంజేష్ అనే ముగ్గురు మిడిల్ క్లాస్కు చెందిన స్నేహితులు వేర్వేరు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఓ రోజు సతీష బర్త్ డే సెలబ్రేట్ చేస్తారు. ఆ వెంటనే రాకీ అనే ఓ ధనవంతుడు చేసిన కారు ప్రమాదంలో సతీష ప్రాణాలు కోల్పోతాడు. అప్పటినుంచి తమ స్నేహితుడి మరణానికి ప్రతీకారం కోసం సూరి, మంజేష్ ప్రయత్నిస్తుంటారు. వాళ్ళు ఏం చేశారు? రివెంజ్ తీర్చుకున్నారా లేదా అన్నదే ఈ మూవీ కథ. కేవలం కన్నడ ఆడియో, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తోనే మూవీ ఓటీటీలోకి రానుంది. జూన్ 13 నుంచి సన్నెక్స్లో చూడొచ్చు. చివరగా, మర్యాదే ప్రశ్నే సినిమా సన్నెక్స్ట్లో జూన్ 13 నుంచి అందుబాటులో ఉంటుంది. స్నేహితుల మధ్య ప్రతీకారం, న్యాయం కోసం సాగే పోరాటం ఈ సినిమాలో చూడవచ్చు.